కాలనీ వాంబే క్వార్టర్స్ లో మంచినీటి సమస్య ఉందని గత కొన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కార్పొరేటర్ ఉన్న లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్పొరేటర్ గారికి చాలా రకాలుగా దఫాలుగా లెటర్లు ఇచ్చి విమానాలు ఇచ్చి అక్కడ తీసుకుపోయి చూపించినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నీళ్ళల్లో మొత్తం పురుగులు వస్తున్నాయి, పురుగులతో పాటు వాసన వస్తుంది. ఈ నీళ్ళు రావడం వల్ల కలరా, మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు వస్తున్నాయని చెప్పినా కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయని చెప్పినా పట్టించుకునే రాదులు లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసరికి డీజీఎం సార్ ఇక్కడ లేడు. వైశాల్ నగర్ డీజీఎం సార్ ఉండాల్సిన డ్యూటీ లేడు. ఉన్న అధికారులు రమ్మంటే రావట్లేదు. ఈ నీళ్ళలో మొత్తం పురుగులు వచ్చినాయి, మంచి నీళ్ళ మొత్తం పురుగులు వచ్చి డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నా పట్టించుకునే రాదు లేదు. కనీసం ఇప్పటికైనా ఈ సమస్యను గమనించి గుర్తించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే ఎందుకంటే వాటర్ వర్షాలు ఏమో డ్రైనేజ్ చెప్తారు, డ్రైనేజ్ లో వాటర్ బెస్ చెప్తారు, ఇలా చెప్పుకుంటూ రోజు చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న సమస్య మాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎలక్షన్ సమయానికి వచ్చేసరికి అధికారులు అయితే ఓటర్స్ కోసం వచ్చి రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసం వస్తారు తప్పితే గెలిచిన తర్వాత పట్టించుకున్న నాదులు ఇక్కడ కనిపించలేడు. ఇక్కడ పబ్లిక్ ఖాళీ రోజుకు పని చేసుకునే దుఃఖార్థం అనే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కనీసం పట్టించుకునే నాదులు లేదు. కాబట్టి కనీసం ఇప్పుడే రావాలి, వెంటనే స్పందించాలి. ఏదైతే సమస్య ఉందో, వాటర్ సమస్య ఉందో, డ్రైనేజ్ సమస్య ఉందో, మంచినీటి సమస్య ఉందో, అదేవిధంగా చెత్త సమస్య ఉందో, రకరకాల సమస్యలు మొత్తం తీర్చాలని. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి కాలనీలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రుల వరకు, ఎమ్మెల్యే వరకు, కార్పొరేటర్ వరకు ఏం చెప్తారు, అంతా హైదరాబాద్ డెవలప్ అయింది, అంతా హైదరాబాద్ డెవలప్ అయింది అంటారు. ఎక్కడ డెవలప్ అయింది మీరు చూడండి. ఈ నీళ్ళలో మొత్తం మురికి నీళ్ళు కనిపిస్తాయి, పురుగులు వచ్చినాయి. 20 పట్ల నీళ్ళు ఇట్లా ఉన్నాయి. నీళ్ళు ట్యాంకర్ కాల్ సాఫ్ చేయమంటే సంవత్సరం వేసిన ట్యాంకర్ కాల్ చేయని పరిస్థితి. శుభ్రం చేయాల్సింది సంవత్సరం 6 నెలలకు చేయాల్సిన శుభ్రం చేయని పరిస్థితి. అడిగితేమో అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి వెంటనే స్పందించాలి. లేకపోతే మాత్రం ఈ ఆఫీస్ మొత్తం ధర్నా చేసి ముట్టడిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఖచ్చితంగా ఆఫీసు రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. సారు బిల్డింగ్లల్లా మొత్తం నీళ్లు బురద బురద వస్తున్నాయి, గలీది నీళ్ళు వస్తున్నాయి. సార్ మేము వచ్చి చేయాలి, మేము ముసలోళ్ళం. మా మీద బిల్డింగ్లలో ఉన్న పైన మాకు మంచిగా సాయం చేయాలి సార్. రావాలి మీరు, వీరికి లేకుంటే మొత్తం బిల్డింగ్లలో మొత్తం వచ్చి ఉంటాం. నీళ్ళ ట్యాంక్ కాడ మా మంచిగా శుభ్రం చేయాలి మన నీళ్ళ ట్యాంక్. నమస్తే. మంచి మాట్లాడు. सिंगारानी कॉलोनी से हम लोग सब जने आए हुए हैं। पानी का बहुत टेंशन है हम लोगों को। खींच खींच के पहले प्रेशर भी नहीं आता हमारे पास। पानी का दुनिया की परेशानी है और कौन भी हमारे को आके देखे जैसा नहीं है। कॉलोनी को खाली डाल दिए, बोले सरकार डाल दिए जैसा है। कचरा वैसी है, वहाँ पे गंदा पानी वैसी है। छोटे छोटे बच्चे 2-2 दिन को बीमार पड़ रहे हैं। हम लोग गरीब लोग हैं, कहाँ से लेकर आके बच्चों को बार बार लेके जाके बताएंगे? मेहनत करके खाएंगे क्या बच्चों को लेके जाके दवाखानों में बताएंगे? बोलिए आप ही जरा कैसा भी करके हमारी कॉलोनी के ऊपर एक नजर डालिए। आप लोग जरा मेहरबानी करके साफ सुथरा करिए। और पानी का तो इतना प्रॉब्लम है हमारे को, एक तरफ साफ आता एक तरफ नहीं आता। और आरा सो पानी में भी कीड़े आ रहे हैं हमारे कने। और ड्रेनेज का पानी आ रहा, बहुत परेशान हाल है हम लोगों का। जरा आइए आप लोग, आके देखिए। पानी का ऐसा हाल है तो कैसा पीना हम लोग, बोलिए। और 4-4 मंजिला है बिल्डिंग, और खरीद के भी अगर पानी लेके जाएंगे तो कितना पानी लेके जाके पीएंगे हम लोग, बोलिए आप लोग। कोई रहे से वाले है, कोई नहीं रहे से वाले है, कितनी परेशानी है। जरा देखिए आप लोग आके, जरा मेहरबानी करिए हम लोगों के ऊपर। सब गरीब लोग हैं वहाँ करके खाने वाले, कोई रहे से वाले नहीं है वहाँ पे। आइए आप लोग आके एक नजर देखिए वहाँ पे।